హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష డేరంగుల తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో తల్లికి వందనం రెండవ విడతకి సంబంధించి నగదు అనేది కూడా 13,000 రూపాయల చొప్పున 10 లక్షల మంది తల్లుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి. ఇక వెంటనే కూడా వాట్సాప్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క తల్లులకు తెలియజేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న తల్లికి వందనం రెండవ విడత నిధులను ఈ నెల 11వ తారీఖున విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు ఈ నిధులు అందించబడతాయి. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం రెండో విడత కింద మొదటి విడతలో నిధులు అందుకోలేని విద్యార్థులతో పాటు 1వ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా చేరిన విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేని సుమారు 1 లక్ష మంది విద్యార్థులకు కూడా ఈసారి నిధులు అందుతున్నాయి. అయితే ఒకే కుటుంబంలో 3కి మించి విద్యార్థులు ఉన్నవారు లేదా ఆధార్ నెంబర్ సరిగ్గా నమోదు కాని వారు మొదటి విడతలో నిధులు పొందలేదు. ఈ సమస్యలను సవరించి ఇప్పుడు వారికి కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక తల్లికి వందనం ఒక విప్లవాత్మకమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యార్థి సంక్షేమ దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఈ పథకం విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తును సురక్షితం చేయడానికి రూపొందించబడింది. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందగా రెండో విడతలో మరింత విద్యార్థులకు అవకాశం కల్పించబడుతుంది. ఈ పథకం ద్వారా విద్యారంగంలో సమానత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక నిదర్శనం. ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఆర్థిక ఆందోళన లేకుండా విద్యను అనేది కూడా కొనసాగించవచ్చు. ఇక తల్లికి వందనం, ఆంధ్రప్రదేశ్ విద్యా పథకం, విద్యార్థి సంక్షేమం, ఫీజు రియంబర్స్మెంట్, ఇక వీటన్నిటికీ కూడా డబ్బులు నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. తల్లికి వందనం రెండో విడత కోసం దరఖాస్తు చేయడానికి సచివాలయంను సందర్శించండి. అవసరమైన డాక్యుమెంట్లతో ఆన్లైన్ ఫారంను పూరించండి. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు విద్యా ధృవపత్రాలు తప్పనిసరి. అర్హత జాబితాను తనిఖీ చేయడానికి వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ బిఎం అప్లికేషన్ స్టేటస్ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి నేరుగా వెబ్సైట్ అనేది కూడా GSWS అని ఎంటర్ చేస్తే ఆన్లైన్లో మన యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాట్సాప్లో మీరు సులభంగా చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ నెంబర్ అనేది కూడా సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేస్తే మీ యొక్క విద్యార్థి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనపడినప్పుడు ఎలిజిబుల్ అనే వస్తే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 13,000 రూపాయలు అయితే పొందగలుగుతారు. ఇనెలిజిబుల్ అని వస్తే
ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని సంప్రదించండి. మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ తెలియజేస్తారు. లేదంటే మన స్టేటస్ అనేది కూడా అక్కడ కనపడడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.